కాలుతుంది. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రేని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఆమ్లెట్స్ గ్రేవీ విత్ రైతా. వావ్, చికెన్ దమ్ బిర్యానీ గాయ్స్. మేము ఎన్నిసార్లు చికెన్ బిర్యానీ చేసినా కానీ మళ్ళీ ఆ చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్, మటన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అని చెప్తున్నారు. సో చాలా కమెంట్స్ వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఈ రోజు అయితే క్రేజీ ఉంటుంది ఛాలెంజ్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ బిర్యానీకి టైమర్ పెట్టుకుంటే ఇంకేం లేదు. మా చెల్లె తినని కూడా తినదు. ఇంకా టైమర్ లేకుంటే మొత్తం తినేయచ్చు. ఎవరు ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్నర్. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ అమ్మి నాకు లాస్ట్ టైం గుంజీలు పనిష్మెంట్ ఇచ్చింది. ఇంకా అయిపోయింది నా బతుకు. కాళ్ళు కూర్చోడానికి రావట్లేదు, లేవడానికి రావట్లేదు. ఫుల్ ఇబ్బంది. అప్పుడు నా పరిస్థితి కూడా అంతే ఉండే, గుంజులు ఇప్పించినప్పుడు. అర్థమైందా? కానీ ఈ అమ్మ అయితే ఏం పని చేయలేదు కాదు. కానీ నేను మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకుంటున్నా. ఈ రోజు లేవలేను. మార్నింగ్ నేను ఉన్నానా? నేను ఇప్పుడు లేవు. మొన్న గుంజులు తీసినాక ఇన్నా లేవా? ఎప్పుడు ఉన్నా? గుంజులు తీసిన తర్వాత ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇన్నే ఉన్నావు. నైట్ లో కూడా పిచ్చిదాని ఉన్నది. అప్పుడు ఏం పని చేయకపోతుండే గైస్. కాళ్ళని వస్తున్నాయి, నాకు కాళ్ళని వస్తున్నాయి. నేను ఏం చెయ్య, నీళ్ళు అన్నం అన్ని ప్లేట్ కూర్చున్న దగ్గర తీసుకొచ్చి ఇచ్చిన. సో గైస్, అవన్నీ వదిలిపెట్టేయండి. ఇంకా మనకైతే ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఫస్ట్ దీన్ని డన్ చెప్పిన వాళ్ళు విన్నర్. ఇంకా మరి మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. బిర్యానీ బాగాలేదని ఎవరు చెప్పరు. అమ్మ ఏమి తిట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు తిట్టుకున్నా? నీ పేరు రాయలేవద్దు దాని మీద, లేకపోతే నేను తీసుకోకపోతుంటా. నేను బిర్యానీ నాది కమ్మగా ఉంది. ఫుల్ స్పైస్ ఉంది గైస్. సూపర్ ఉంది కానీ గొంతు పట్టుకుంటుంది ఊరిక.
నేను పోసుకున్నావు కదా నువ్వు ఇప్పుడు చల్ నిజం చెప్పు. మనం మొత్తం పోసుకున్నా. అబ్బా కాలుతుంది. డన్. అమ్మో నా లెగ్ పీస్ అంటుందని దొబ్బు 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 తింటుంది. నా జోక్ అసలు చెట్టు ఇప్పుడు నేనే విన్నర్ అయిపోయాను. పాపం ఈ మధ్య బాగా ఓడిపోతుంది మక్క. లేదు గైస్ ఆమె మోసం చేసింది నన్ను. ఎందుకు చేసినావు నువ్వు మోసం, ఏదో తప్పని చేసినావు. మేము కొనే తిన్నది నేను ఏం మోసం చేసిన నేను తెలిసింటావు. పిచ్చలేసింది మరి నేను ఎట్లా ఓడిపోయినా? ఇద్దరు సేమ్ ఉండే కదా లాస్ట్ టైం లో. నాది ఒకటి ఎక్స్ట్రా ఉండే ఆమ్లెట్, నీది ఒకటి ఉండే నాది ఒకటిన్నర ఉంది. అట్లా గెలిచింది. అమ్మా ఏ మోసం చేసింది ఏందో అంటుంది చూడండి. అయితే ఫస్ట్ నాదే కదా అన్నం అయిపోయింది. మరి నీది అయిపోయింది కానీ నేనే గెలిచిన. అట్లుంటే మరి పండు అంటే బా టేస్ట్ అయితే అదిరిపోయింది. మనం ఎంత ఇంట్లో టేస్ట్ వండినా కానీ బయట నుంచి తెచ్చుకున్న దానికి అస్సలు రాదు కదా. నిజంగా అదిరిపోయింది టేస్ట్. ఇంకా దాంట్లో ఆమ్లెట్స్ ఇంకా బాగుంది టేస్ట్ కదా. సో గైస్ మా చెల్లి అయితే విన్ అయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ వెళ్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. రెడీగా ఉన్నావా? తీసుకుంటావా? లేదు తీసుకోను. లేదు తీసుకోవాల్సిందే నువ్వు. మరి ఇంకెందుకు తీసుకుంటా కదా. అదేంటంటే బనానాలో ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తినాలి. చచ్చిపోతే చూపించేస్తాను చూడండి. బనానా ఉప్పు కారం, చికెన్ బనానా, చికెన్ బనానా, బనానా బనానా. ఇప్పుడు దీన్ని మంచిగా ముక్కలు ముక్కలు కట్ చేసి మంచిగా మిక్స్ చేసి మాకు తినిపించేద్దాం. ఎంత బాగా ఉన్నాయి బనానా. కలుపు కలుపు. నేనే కలపాలంటే నేనే తినాలి.
చచ్చిపోతుంది ఇంకా ఇక్కడే చచ్చిపోతా. లోపల మిగిలింది కూడా తినేసేయాలా. ఆహా, ఎవరు రమ్మా నువ్వు? పుట్టింది ఎక్కడమ్మా? ఓకే గాయ్స్, ఒకటి నోట్లో అన్ని నోట్లో వేసేసుకో. మనిషిని అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు? ఓకే గైస్, ఇప్పుడైతే మనము స్టార్ట్ చేసేద్దాం పనిష్మెంట్. వీటిని చూస్తేనే టెంప్ట్ అయిపోతున్నా కానీ ముక్కులోంచి ఇంకా కాడుతుంది, నోట్లోంచి ఆట. స్టార్ట్ చేద్దామా? చేద్దామా కాదు, చెయ్యన్నా. ఓకే, చేసేస్తున్నా గైస్. అరే రే ఆకాశంలో ఇల్లే కడుతున్నానా, అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం. ఆగు ఒక నిమిషం ఆగు, నువ్వేం మన గడకదు కదా. నేను ఆగు, నువ్వు నాటకాలు చెప్తుంది. పనిష్మెంట్ పనిష్మెంట్ అమ్మా. మంచిగా ఉన్నావు. చంపే పని నన్ను. తొండి మోసం దగ కుట్ర. చూడండి గైస్, ఎంత చూడండి, ఇది చచ్చిపోమన్న దానికి కదా. ఏంగా చిట్టి కొద్దిసేపటిగా స్వీట్ అనుకుని తినేసేయి, ఏమైతుంది అట్లా? నేను అట్లా వేసాను ఒప్పుకొని చిట్టి మళ్ళీ తినిపిస్తాను నేను చెప్తున్నా. మరి ఇంత ఘోరమ పండు చూడొకసారి, చచ్చిపోమంటున్నావా? నేనైతే పనిష్మెంట్లో ఏం పెట్టినా నేను తీసుకోవాలి కానీ ఆమె అయితే తీసుకోదు గాయ. చూడండి ఎట్లా ఇస్తుందో. ఇంతకుముందు నాకైతే పెరుగులో కారం వేసి ఎట్లా తినిపించింది తెలుసా? ఎంత కారం, ఎట్లా మంటలు వేసింది కడుపులో తెలుసా నాకు. మరి ఇంత ఘోరం చేయలేదు పని నేను. చూడు అమ్మా, ఇంకో నీళ్ళాగు, ఏడ్చకు, నీళ్ళాగు. కుళ్ళు పోతుంది. నేను పనిష్మెంట్ తీసుకొని కుళ్ళు పోతుంది మొహం వేసి. ఇప్పుడు నీళ్ళు అయినావు కదా నాకు, అప్పుడు నీళ్ళు వేయలేవు నువ్వు. అమ్మా, ఆయన కూడా మంట తగ్గుతలే. చిన్న షుగర్ తెచ్చిస్తావా కొంచెం? షుగర్ లేదేం లేదు. కామెంట్స్ రీడ్ చేయాలి ఇప్పుడు, అర్థమైందా? గైస్ నిజంగా ఫుల్ కారం ఉంది. ఇంకా చూడు, నెక్స్ట్ పనిష్మెంట్లో మా చెల్లెకి ఇంతకంటే అద్దరిపై పనిష్మెంట్ ఇవ్వకపోతే నా పేరు త్రివేణే కాదు. చూడు నిజంగా ఇంకా కలిపిందని, ఇంకా మళ్ళీ కలిపింది. ఇంకా దానికి ఎంత కారం అంటే తెలుసా? లేదు గైస్, ఫస్ట్ నేను సరిగ్గా కలపలేను. ఫస్ట్ మంచిగా తిన్నది, లాస్ట్ 4 బాగా కారం పెట్టిన, అంతే, ఏం లేదు దాంట్లో. లాస్ట్ 4 కానీ చచ్చిపోయినా నేను. మరి 4 కదా నీకు ఇచ్చింది, స్టైల్ కొడుతుంది. సరే గైస్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు కామెంట్స్ రీడ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కమలాకర్. అక్క, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మేము మీ వీడియోస్ చూస్తూ తింటాం. వావ్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గిచ్చుతా. సెకండ్ కామెంట్ వచ్చేసి రాజ్ కుమార్. హలో సిస్టర్స్, నా పేరు శాస్త్రిక, నేను 9th క్లాస్ చదువుతున్నా. నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటా. ఒక్కసారి మీరు ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అంటే ఇప్పుడు వద్దు, ఈ చలికాలము జలుబు అవుతుంది. ఆల్రెడీ నాకైతే చాలా ఉంది జలుబు. అది తగ్గిన తర్వాత సమ్మర్లో చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కాబట్టి ఐస్ క్రీమ్స్ తినొద్దు అండ్ ఎక్కువ కూడా దొరకవు. జలుబు అయితే మళ్ళీ ఫీవర్ కూడా వస్తుంది, దొరకవు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ కదా. సమ్మర్ లో చేస్తాం, డోంట్ వరీ, ఖచ్చితంగా చేస్తాం. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేసినాం, కావాలంటే అది చూడు ఇప్పుడు. థర్డ్ కామెంట్ వచ్చేసి మాధవి. హాయ్ రా, సూపర్ మా, చెల్లి గెలిచింది, అలానే ఫాస్ట్ గా తిని గెలవాలి రా. నా మెసేజ్ కి వీడియోలో ఒక హాయ్ చెప్పరా ప్లీజ్, వెయిట్ చేస్తున్నా. హాయ్ మాధవి అక్క. హాయ్ మాధవి అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా మన సెకండ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి త్రివేణి వ్లాగ్ జర్నీ. అందులో నా డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా, డైలీ కాదు డే బై డే అప్లోడ్ చేస్తున్నా. ఖచ్చితంగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ చాలా మంది చూస్తున్నారు, కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి 2 ఛానల్కి, ఓకేనా? ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.